హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. తమిళ్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన వీడియో ఏంటి అని. ఊటీ ట్రిప్ వీడియో. మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ ఏవి అన్నీ ఉన్నాయి, చూసేయండి. అసలు చూసారా వెదర్, ఆ వ్యూ. ఇక్కడ చూసినట్లయితే మా హస్బెండ్ మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తున్నారు. ఊటీకి మేము వెళ్ళినప్పటి నుంచి ఏం తిన్నాం, ఎక్కడ స్టే చేసాం అన్నీ నేను వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదంతా టీ కాఫీ చెట్లు అనమాట. ఊటీలో మెయిన్గా దొరికేటి టీ కాఫీ ఇక్కడే తయారు చేస్తారు. టీ ఫ్యాక్టరీ ఉందన్నమాట ఇక్కడ. అది కూడా వీడియో తీసాను కానీ మిస్ అయింది. కానీ చాక్లెట్ ఫ్యాక్టరీది మటుకు వీడియో ఉంది, వీడియో పోస్ట్ చేశాను. మనం ఊటీకి స్టార్ట్ అయిన స్టార్టింగ్లో చాలా ఇయర్స్ నుంచి ఉందంట ఈ టెంపుల్. చాలా విశిష్టమైన టెంపుల్ అనమాట. మనం ఏదైనా పూజ చేయాలన్నా ముందు వినాయకుడినే ఇచ్చేస్తాం కదా. ఎవరైనా స్టార్ట్ అయ్యేటప్పుడే స్టార్టింగ్లోనే వినాయకుడు టెంపుల్ని దర్శనం చేసుకొని మాకంతా మంచి జరగాలని కోరుకొని స్టార్ట్ అవుతారంట. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కూడా ఇంతవరకు ఊటీకి వెళ్ళి ఈ టెంపుల్కి వెళ్ళకన్నా ఉంటే ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి అని పెట్టానన్నమాట. అలాగే కొన్ని పిక్స్ కూడా పెట్టాను. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేసాము. చూసారా ఇక్కడంతా కయలుగా ఉన్నాయి కదా, అక్కడంతా ఫార్మింగ్ ఏరియా అనమాట. అక్కడ ఫార్మర్స్ ఫార్మింగ్ చేస్తారు. అలాగే ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియో చూద్దామా. ఈ అక్కకి చెప్పాం యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తామంటే, వద్దొద్దు సార్, నా ఫేస్ తీయకండి, కావాలంటే చాక్లెట్స్ తయారు చేసే వీడియో మొత్తం తీసుకోండి అని స్మైల్ ఇస్తా చెప్పింది. తను వచ్చి తమిళ్లో చెప్పింది అనమాట, నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి, చాక్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ క్రీమ్ అంతా ఒక సైడ్ వస్తుంది కదా, తను ట్రేకి అది ఆయిల్ అయింది తెలియదు నాకు, లేదంటే గీ అయింది తెలియదు, ఏదో అయితే రాసి దాని మీద క్రీమ్ వేస్తుంది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ట్రేలో వేస్తే ఆ షేప్స్ వస్తాయన్నమాట. అలాగే ఇంకా ఇటు సైడ్ వస్తే రౌండ్ బాల్స్ చిన్న చాక్లెట్స్ వస్తాయి కదా ఫ్లేవర్లో, అలాంటివి ఇక్కడ రెడీ చేస్తారనమాట. అలాగే దానికి కావాల్సిన టెంపరేచర్ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా హార్డ్ వర్కే. ఎందుకంటారా, అది ఇప్పుడైతే ఓకే, సమ్మర్ సీజన్ అయినా ఊటీలో సమ్మర్ సీజన్లో కూడా పెద్దగా వేడేమనిపించదు, బట్ కానీ కష్టమే చెప్పాలంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే ఫ్లేవర్ వస్తుంది క్రీమ్. అలాగే ఇటు సైడు మనం మిషన్స్ అంతా చాక్లెట్ ప్రిపేర్ చేసేది ఉంది కదా, మనకు ఆపోజిట్ సైడ్ వచ్చి చాక్లెట్స్ ఏ ఫ్లేవర్ కావాలంటే అవి తీసుకుంటారనమాట. ఇటు సైడ్ రెడీ చేసిండేటి ఇటు సైడ్ పెట్టారు. కౌంటర్లో బిల్లు తీసుకునేసి ఆపోజిట్ సైడ్లో మనకి ఏవి కావాలో అవన్నీ తీసుకోవచ్చు అనమాట. బిల్ తీసుకోబి వాళ్ళకి చూపిస్తే మనకు ప్యాక్ చేసి ఇస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇంకా సమ్మర్ సీజన్లో అయితే కన్నా ఫుల్ క్రౌడ్ ఉంటారు, ఎందుకంటే చిల్డ్రన్స్ హాలిడేస్ ఉంటాయని. తర్వాత బొటానికల్ గార్డెన్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇది గ్లాస్ ఏరియా అని, ఈ హౌస్ నేమ్ ఏదో ఉంది నాకు తెలియదు, ఫ్లవర్ షో అనమాట. ఇందులో ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. అలాగే కొన్ని పిక్స్ కూడా దిగేసామన్నమాట. అలాగే ఇక్కడ ఫ్లవర్స్ని కట్ చేశారు షేప్స్గా, అవి కూడా పెట్టాను, చూసేయండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఊటీకి మీలో ఎంతమంది వచ్చారు, వచ్చింటే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీరు ఏ ప్లేసెస్ విజిట్ చేస్తారో కామెంట్ చేయండి. మీరు చూడకన్నా ఉండేటి నేను ఇంకా చూసి పెట్టింటానో, లేదంటే మీరు చూసిండేటి నేను చూడకపోయినా ఉండొచ్చు, కామెంట్లో షేర్ చేసుకోండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కట్ చేశారనమాట. ఇక్కడ నేను ఫస్ట్ టైం ఊటీలో 2019 అనుకుంటా, మా మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళినప్పుడు లిచ్చి ఇక్కడే నేను ట్రై చేశాను ఫస్ట్ టైము. భలే నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడంటే ఎక్కడైనా దొరికేస్తున్నాయి. మీరు లిచ్చి ట్రై చేశారా, ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. అలాగే కొంచెం
ఫ్రూట్స్ ఇంకా స్నాక్స్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ చూసారా, ఇది ఒక్క పార్క్ అంట. ఆ పార్క్ నేమ్ మీకు తెలిసింటే కామెంట్ చేసేయండి. చాలా బాగుంది కదా వ్యూ. అలాగే కొన్ని వీడియోస్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మెయిన్ వచ్చి ఈ వీడియోలో ఎలిఫెంట్ ఫీడింగు, బోటింగ్, అలాగే స్కై లైన్స్ ఉంటాయి కదా, అవి గేమ్స్ అవి కొన్ని పెట్టాం. మేము ఎక్కడ స్టే చేసాం, ఏం ఫుడ్ తిన్నాం, అవన్నీ ఉంటాయి, చూసేయండి. ఫ్లవర్ షో అనమాట, ఇదంతా ఫ్లవర్ షో. నేను కొన్ని వీడియోస్ యాడ్ చేశాను, మొత్తం చేస్తే ఇప్పటికే లాంగ్ అయిపోయింది ఎక్కువ. ఇక్కడ చూడండి, ఈమె ఎగ్స్తో ఏదో చేస్తుందని చెప్పి, ఇవి బర్డ్స్ ఎగ్స్ అనమాట. అండ్ కట్టింగ్ స్కిల్స్ చూడండి, సిజర్ తీసుకొని ఎంత బాగా కట్ చేసి స్టిక్కి అలాగా ఆమ్లెట్స్ మాదిరిగా రౌండ్గా గుంత పొంగనాలు అంటారు కదా, అలాంటి వాడిదే ఇంకా స్మాల్ సైజులో ఇలా చేసి ఇచ్చింది. మా అన్న ట్రై చేశారు. అన్న అంటే రవి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అన్న అంటున్నాను. ట్రై చేశారనమాట. ఇది ట్రై చేశారా, పొటాటోతో స్ప్రింగ్ లాగా ఇలా చేసి వాళ్ళు స్పెషల్ అదే చేసుకుంటారు కదా, ఆ మిక్స్లో అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసి టేస్ట్ చేశారా? టేస్ట్ చేసింటే ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి. ఇలాగ కొద్ది టైం స్నాక్స్తో టైం స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా టేస్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇదంతా ఫార్మింగ్ ఏరియా అనమాట. కింద రౌండ్కు ఉన్నాయి కదా, అక్కడ ఫార్మర్స్ పండిస్తారనమాట పంటలు, అలాగా కాయలు చేసుకొని. అలాగే ఇటు సైడ్ చూసినట్లయితే వ్యూ సూపర్ ఉంది కదా, ఊటీ మొత్తం కనపడతాను చూడండి. అక్కడక్కడ హౌసెస్, అలాగే వాళ్ళ కొంతమంది అయితే ఫార్మింగ్లోనే ఫార్మర్స్ అయితే ఫామ్ చేస్తున్నారు ల్యాండ్స్లో. ఇక్కడేమో హార్సెస్ అనమాట, హార్స్ రైడింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనీ పే చేసి మనకు నచ్చినట్లు రైడ్ చేసుకోవచ్చు అనమాట, ఒక రైడ్కి ఇంత అని. తర్వాత ఇలాగా ఉన్నాయన్నమాట గేమ్స్ కొన్ని, అవి కూడా వీడియో పెట్టి కొన్ని ఫొటోస్ కూడా పెట్టేశాను. జిప్ లైన్ అని, స్కై వాక్ అని ఇలాగ ఉన్నాయి, కొన్ని వీడియోస్ పెట్టాను, చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది, బోర్ కొట్టదు. అలాగే ఇది షూటింగ్ పార్ట్ అన్నమాట, హిల్ ఏరియాలో. అది నాకు మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఊటీకి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ వచ్చి బోటింగ్ అనమాట, బోటింగ్ లేక్ వ్యూ దగ్గర అనమాట. మీకు ఐడియా ఉందా, మీరు బోటింగ్ చేశారా? చూడండి, ఫ్రెష్ వాటరు, కూల్ క్లైమేట్లో అలా బోటింగ్ చేస్తుంటే సూపర్గా ఉంటుంది కదా, ఆ ఊహ ఎంత బాగుంది కదా. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా? చేయకంటే చేసేయండి. ఇక్కడ చూడండి, కొన్ని ఫొటోస్ దిగేసాము. అలాగే ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, ఒక వీడియో క్లిప్ కూడా పోస్ట్ చేశాను, చూసేయండి. ఇక్కడ చూడండి, వ్యూ మొత్తం బాగా కనపడుతుంది బోటింగ్ది. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. వాటరు ఆ క్లైమేట్ మొత్తం సూపర్గా ఉంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా ఈ క్లైమేట్లో ఎంజాయ్ చేస్తూ బోటింగ్ చేయడం, స్పెషల్ పర్సన్తో బోటింగ్ చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మీరు ఇంతకు బోటింగ్ చేసినారా లేదా, ఊటీకి వెళ్ళినారా లేదా, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి, మాట్లాడుకునేద్దాం. ఇలాగ బోటింగ్ రైడ్ అయిపోయినాక ఇక్కడ మేము వెళ్ళామన్నమాట. మేము వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యూ మొత్తం చూపిస్తున్నాము, చూసేయండి. దండబెట్ట సంథింగ్ ఏదో ఉంది, నాకు కరెక్ట్గా తెలియదు. చూడండి, మా కొలీగ్స్, మా అన్న వాళ్ళంతా హాయ్ చెప్తున్నారు. మా రవి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరూ. హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పండి. మా ఆయన్ని చూపించి చెప్పంటే మళ్ళీ మా ఆయన ఓకే అని థమ్ సింబల్ ఇచ్చాడు. కొన్ని సిల్లీ పిక్స్ కూడా, కామెడీ పిక్స్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. మీరు కొన్ని ట్రిప్ అన్నాక కామెడీ చేస్తేనే కదా ఎంజాయ్. ఏదో వెళ్ళామన్నట్లు ఉండకూడదు కదా. మా ఆయన ఎప్పుడూ సీరియస్ ఫేసే పెట్టుకుంటాడు, రేర్ నవ్వడం.
మా మ్యారేజ్ టైంలో నవ్వాడేమో నాకు తెలిసి, నేను అప్పుడు సీరియస్ ఫేస్ పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ చూసేయండి మా అన్న హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళు కొన్ని ఫోజెస్ దిగారనమాట. జిప్ లైన్ చేశారు. తర్వాత కొన్ని గేమ్స్ లో ఇది ఒకటనమాట, జిప్ లైన్ అంటారు కదా, అది చేశారు. చూడండి మా ఆయన వేరే అన్న, మా ఆయన ఫ్రెండ్ అనమాట అన్న. మీలో ఎంతమంది జిప్ లైన్ చేశారు? జిప్ లైన్ చేసేటప్పుడు మీకు భయం వేసిందా? కామెంట్ చేసేయండి. ఇక్కడ చూడండి, అలాగే కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను. తర్వాత ఇది మీకు తెలుసా, స్కై వాక్ అంటారు కదా, చిన్నగా స్లోగా చేయడం, నడవడం, మళ్ళీ కింద రోప్ లాగా నిచ్చెన మాదిరిగా ఉంటుంది. స్టెప్ టు స్టెప్ స్లోగా రోప్ని పట్టుకొని ఎక్కడం అనమాట. స్లిప్ అయితే కింద పడతాము అని భయం ఉంటుంది కదా, అలాగే ఈ ఫ్లవర్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే పెట్టాను. వర్షం పడుతుంది లైట్గా, అందుకే తీసానమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, అస్సలు ఫేసెసే కనపడలేదు. 8-9 టైంలోనే ఇలా ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఊటీలో ఇలా ఉండడం మీకు ఎలా ఇష్టం? ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. మనమంతా వేడికి ఏసీ వేసుకుంటే అక్కడ ఏసీలో హీటర్ ఆన్ చేసుకుంటారనమాట ఊటీలో చలికి. ఇక్కడ చూడండి ఊటీ వ్యూ మొత్తం కనపడుతుంది, చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ కొన్ని కాఫీ ప్లాంట్స్, కాఫీ టీవీ ప్లాంట్స్, అలాగే ఫొటోస్ దిగే వాళ్ళు కూడా అక్కడ కాఫీ కట్ చేస్తూ అంటారు కదా, వాళ్ళలాగా మనకి రెడీ చేస్తారు. కొంచెం అమౌంట్ పే చేస్తే అలా రెడీ చేయొచ్చు. జింకలు ఉండే ఏరియా, అలాగే ఎలిఫెంట్ ఫీడింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని పిక్స్ యాడ్ చేసాను. మీకు మంచిగా అనిపించిందని అనుకుంటున్నాను. ఇది బిగ్ దోశ అనమాట, కట్ అయిపోయింది. ఈ ఏరియా మీరు ఊటీకి వెళ్ళింటే చాలామంది గెస్ట్ చేసేస్తారు. ఊటీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఏరియా నేమ్ ఏంటో కామెంట్లో కామెంట్ చేసేయండి. ఇక్కడేమో ఈ ఆంటీ ఉంది కదా, ఈమె ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ బాగా ఫేమస్ అంట. సరే అని చెప్పి మా ఆయన వాళ్ళు అది ఒకటేసిమన్నారు అన్నమాట. ఇంకా తర్వాత లాస్ట్లో టీ కూడా తాగేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశారనమాట. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని. మీరు కూడా టీ తాగుతారా? మనమైతే టీ లవర్స్ కాదబ్బా, మనకి ఎప్పుడో రేర్ అనమాట, అది ఇంటి దగ్గర మమ్మీ పెడితేనే. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ ఎలా 1 పీస్ లాగా ఇచ్చేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉంటుందో, బాగుంటే మళ్ళీ చెప్పుకుందాం అన్నట్లు. ఓకే, బాగానే ఉందంట. చూడండి, మీలో ఎంతమందికి ఇష్టం బ్రెడ్ ఆమ్లెట్? మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తుంటే ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడేమో టీ పెడుతుంది ఫ్రెష్గా అప్పటికప్పుడు. చాయ్ లవర్స్ ఉన్నారా? అలాగే ఊటీలో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి చాయ్ చాలామంది ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇక్కడేమో చూడండి కాకులు, క్రోస్ డక్స్ వచ్చి ఆడుకుంటున్నాయి. జస్ట్ ఫన్నీగా ఒక వీడియో క్లిప్ పెట్టాను అనమాట. ఇది వచ్చి కాఫీ ప్లాంట్స్ అనమాట. బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి కదా కాఫీ ప్లాంట్స్ హిల్స్ ఏరియాలో. ఆ ఆకులన్నీ కట్ చేస్తారనమాట. అవన్నీ కట్ చేసి టీ ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఇక్కడ వచ్చి గేమ్స్ అదే చూపించాక లాస్ట్ టైం ఆ గేమ్స్ అన్నీ ఆడారనమాట.
మీలో ఎంతమంది ఈ గేమ్స్ ట్రై చేశారు? ఇక్కడేమో హార్స్ రైడింగ్‌కి ఎలిఫెంట్ ఫీడింగ్ ఏరియా దగ్గర హార్స్ మళ్ళీ ఉన్నాయి. ఇక్కడేమో ఎలిఫెంట్ ఫీడింగ్ ఏరియా అనమాట. ఎలిఫెంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎలిఫెంట్‌కి ఫీడింగ్ చేస్తున్నాడు. అది కూడా వీడియో క్లిప్ పెట్టాను చూడండి. అలాగే మేము లేక్ వ్యూ దగ్గర ఒక రెస్టారెంట్ రిసార్ట్ నేమ్ లేక్ వ్యూ అనమాట. అక్కడ ఇది తీసుకున్నామన్నమాట. రిసార్ట్ దగ్గర అనమాట. ఇది మంచిగా అనిపించింది అందుకే తీసుకున్నా. ఈ ఆయిల్స్ వచ్చి ఆర్గానిక్‌గా చేస్తారు అక్కడే. తైలం ఆయిల్, హెడ్ మసాజ్ ఆయిల్ అన్నీ ఉంటాయన్నమాట. అలాగే లెగ్స్ పెయిన్ ఉంటే రెడ్ కలర్ ఏదైనా పెయిన్స్ ఉంటే కన్నా రెడ్ కలర్ ఆయిల్తో మసాజ్ చేయాలి. అలాగే లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అది వచ్చి మన దుండు పడుకునేటప్పుడు దుండు మీద ఒక డ్రాప్ వేసుకొని పడుకుంటే కన్నా ముక్స్ బ్లాక్స్ అదే క్లోజ్ అయిపోయింటే కన్నా రిలీఫ్ ఇస్తుంది. ఇక్కడ ఈ ఆంటీ దగ్గర జస్ట్ వాళ్ళంతా టీ తాగారనమాట. చూడండి పక్కన చిన్న కొట్టు పెట్టుకొని పక్కన చూడండి ఫార్మింగ్ ఏరియా సూపర్గా ఉంది కదా. అలాంటి ప్లేస్లో టీ కొట్టు పెట్టుకొని బతికేసిన బాగుంటుంది కదా. ఆ నేచర్ ఎంజాయ్ చేస్తాం. మీలో ఎంతమందికి ఇష్టం అలా ఉండాలని? అమ్మా మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? వీడియో తీస్తున్నారు అంటే ఏం ఛానల్ నేమ్ చెప్పండి అంటే చెప్తే నవ్వుతుందనమాట. చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసింది. అలాగే ఈ ఏరియా నేమ్ ఏంటో కామెంట్ చేసేయండి. ఊటీకి వెళ్ళిన వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుందిగా. ఈ ఏరియా నేమ్ కామెంట్ చేసేయండి. టేక్ చెట్లు అంటారు కదా, ఆ చెట్లన్నీ ఉన్నాయన్నమాట. మనం వెళ్ళే దారిలో వస్తుంది. అలాగే ఇంకొక వాటర్ ఫాల్స్ వచ్చింది. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. టీ ఫ్యాక్టరీది ఆ వాటర్ ఫాల్స్ది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీగా వీడియోస్ తీసి పెడతాను. ఊటీ పార్ట్ 2 అని పెడతానమాట. చూడండి ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు ఆ మౌంటైన్స్ హిల్స్ ఏరియా కదా, ఆల్మోస్ట్ అన్ని టర్నింగ్సే ఉంటాయి. వామిటింగ్స్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. ఎక్కువ టర్నింగ్స్ ఉంటాయన్నమాట ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ. అలాగే ఈ చెట్ల నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. చూసేకి భలే ఉన్నాయి కదా ముళ్ళన్నీ. షోకేస్ లాగా పెట్టారనమాట. ఈ ఫ్లవర్స్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ ఫ్లవర్స్ వచ్చి ఇప్పుడు మన సైడ్ కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. మోస్ట్లీ కూల్ ఏరియాలో ఊటీలో మనకి దొరికేటివి అదే మసాలా దినుసులు అంటారు కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అలాంటివి, మిరియాలు, ఇంకా మోస్ట్లీ ఎక్కువ టీ పౌడర్ అక్కడే ప్రిపేర్ చేస్తుంటారు. చాక్లెట్స్ అవన్నీ. ఇక్కడ చూడండి ఫిషెస్ అంతా సూపర్గా అనిపించింది కదా. ఇంకో క్లిప్ మిస్ అయింది. ఫిషెస్కి ఫీడింగ్ చేస్తా అంటే ఆ క్లిప్ మిస్ అయింది. అవి వేసినప్పుడు అలా గుంపుగా వస్తున్నాయి అన్నమాట ఫిషెస్. అవి మనుషులకి అలవాటు అయిపోయి ఉంటాయి, అందుకే భయపడకుండా వస్తాయి. ఈ ఏరియా చూసారా? ఈ ఏరియా మీలో ఎంతమందికి నచ్చింది? క్లైమేట్ వ్యూ సూపర్ ఉంది కదా. అలా జింకలు, మంకీస్, ఇంకా కొన్ని పిక్స్ తీసి దిగేసి వచ్చామన్నమాట. మన వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మంచిగా అనిపించిందా ఊటీ వీడియో? వీళ్ళు ఎంతమంది ఊటీకి వెళ్ళారు? అలాగే ఒక స్నాక్స్ బొరుగులు మిక్చర్ అంటారు కదా, ఆ స్నాక్స్ తీసుకొని టేస్ట్ చేసి బాగుందని చెప్పారు. ఇంకా తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశారు. బ్యాక్ టు హోమ్ అన్నట్లు. 4 days ఏమో ఉన్నారు. 4 days రిసార్ట్లో ఫైర్ క్యాంప్ చేశారు. ఆయిల్ మసాజ్ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ చూడండి లేక్ వ్యూ మేము తీసుకున్న రిసార్ట్. మేము వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా ఫ్రెండ్స్ మొత్తం అదే తీసుకున్నారు.
ఇంకా తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఎలిఫెంట్ ఫీడింగ్, అతను ఎలిఫెంట్కి ఫీడింగ్ చేస్తున్నారు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి టర్నింగ్స్ అన్నా కదా, అవే పెట్టాను. హిల్స్ ఏరియా కాబట్టి టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. మధ్య మధ్యలో అనిమల్స్, అలాగే ఫ్రూట్స్ కూడా చెట్లలో ఫ్రెష్ కనపడుతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనం ఊటీకి స్టార్ట్ అయినప్పుడు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఇది ఎలిఫెంట్ అంటాను, మంకీ. దాని మీద జోక్ చేశారు వీళ్ళు, అది నేను వాయిస్ ఓవర్ తీయేశాను. ఎందుకంటే ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి పక్కన. అలాగే మళ్ళీ రిటర్న్లో కింద దిగేసేటప్పుడు కేరళ మీల్ తీసుకున్నారనమాట. ఎలా ఉంది అంటే కేరళ వాళ్ళకైతే ఓకే, మనము తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. వాళ్ళు ఎక్కువ కోకోనట్ ఆయిల్తో యూస్ చేస్తారు. ఫిష్ అంతా నాన్ వెజ్లో ఇది చేస్తారనమాట. ఏదో ఉంది అంటే ఉంది. వాళ్ళ కేరళ వాళ్ళైతే కన్నా బాగా తింటారు అది. ఇంకా తర్వాత బ్యాక్ వచ్చేసామా, దొండబెట్ట సంథింగ్ ఏదో నేమ్ వస్తుంది, పార్క్ ఉందన్నమాట అటు సైడ్. చూడండి హిల్స్ ఏరియా అన్నీ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో. ఒక్కొక్కసారి వెహికల్స్ నిలబెట్టేస్తే 10-15 మినిట్స్ బాగా రెస్ట్ తీసుకొని నిద్రపోవచ్చు. ఇక్కడ చూడండి ఇలాగా సైడ్ వెళ్ళేటప్పుడు జాక్ ఫ్రూట్, అదే పనసకాయ చెట్లలోనే ఎంతెంత కాయలు ఉన్నాయి తెలుసా. అలాగే ఇంకా చాలా ఫ్రూట్స్ చెట్లు కూడా ఉన్నాయి, మ్యాంగోస్. అలాగా చూస్తూ వెళ్ళేంత దూరం ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. అనిమల్స్ కనపడుతున్నాయి, మంకీస్, అలాగా క్యాట్స్, ఇంకా స్క్విరెల్స్ చాలా ఉన్నాయన్నమాట. మనం క్యాప్చర్ చేయలేదు అన్నీ, కొన్ని క్యాప్చర్ చేసి పెట్టేశాను. ఎంజాయ్ చేసేయండి. అలా మన జర్నీ హ్యాపీగా జాలీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట. నెక్స్ట్ టైం ఊటీకి వెళ్ళేటప్పుడు లైవ్ పెట్టే ట్రై చేస్తాను. అందరూ లైవ్ జాయిన్ అవ్వండి. ఇంక ఇయర్ లేదు, నెక్స్ట్ ఇయరే వెళ్ళాలనుకుంటే. అలా మన జర్నీ హ్యాపీగా జాలీగా జరిగింది ఫ్రెండ్స్. మన వీడియో మీకు ఎలా అనిపించింది, మేము ఏమేమి తీసుకొని వచ్చామంటే మోస్ట్లీ ఆబ్వియస్లీ చెప్పేది అందరూ ఒకటే కదా, కాఫీ పౌడర్స్, టీ పౌడర్స్ అండ్ ఆయిల్స్ చెప్పా కదా. ఇప్పుడు యూక్రిప్టెడ్ ఆయిల్స్ అన్నీ తీసుకున్నాము. హెడ్ మసాజ్ ఆయిల్, బాడీ పెయిన్స్ ఆయిల్, ఇంకా అలాగే హెడేక్ ఆయిల్, కోల్డ్ కాఫ్ ఆయిల్ తీసుకున్నాం. ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేకి కొన్ని అలాగా. ఇక్కడ చూడండి బండి ముందు ఎలా ఉంటుంది అలా చేసి పెట్టారనమాట షోకేస్కి. చూసేకి బాగుందని యాడ్ చేశాను. అలాగే చాక్లెట్స్ మస్ట్ అండ్ షుడ్ కదా, అందరూ అడుగుతారు కదా ఊటీకి పోయారు ఏం తెచ్చారని. చాక్లెట్స్ అన్నీ తెచ్చామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఊటీ జర్నీ అయితే ఇలా సక్సెస్ఫుల్గా జాలీగా కంప్లీట్ అయింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. మీకు నచ్చినట్లయితే కనుక కుడిసేత్తో లైక్ చేసుకోండి అబ్బా, సపోర్ట్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ముందే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే కన్నా ఫుల్ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.